పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న పాకిస్తానీ డిప్లొమాట్ ను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని పాక్ ఎంబసీలో పనిచేసే మొహమ్మద్ అఖ్తర్ ను నిన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. అతన్ని పాక్ హై కమిషనర్ కు అప్పగించి విదేశాంగ శాఖ 48 గంటల్లోగా దేశం వదిలి వెళ్లాలని స్పష్టం చేసింది. ఇక సరిహద్దుల్లో కాల్పులు కొనసాగిస్తోంది పాక్ సైన్యం. గూఢచర్యం చేస్తున్నాడనే కారణాలతో భారత్లోని పాకిస్తాన్ హైకమిషన్ లో పనిచేస్తున్న మొహమ్మద్ అఖ్తర్ ను 48 గంటల్లో ఇండియా విడిచిపెట్టి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. పాక్ హైకమిషన్ ఆఫీస్లోని వీసా సెక్షన్ లో అఖ్తర్ పనిచేస్తున్నాడు. భారత రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను సేకరిస్తూ పాక్ కు చేరవేస్తున్నాడనే కారణంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిక భారత్ లో పనిచేసే అవకాశం లేదని 48 గంటల్లో దేశం నుంచి పంపించాలంటూ పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ కు తేల్చి చెప్పింది విదేశాంగ శాఖ. He was treated with utmost courtesy and handed over to a diplomat of the Pakistan High Commission soon thereafter. The Pakistan High Commission has been informed that Mr. Mahmood Akhtar and his family must return to Pakistan by October 29, that is within 48 hours. మరో ఇద్దరు వ్యక్తుల నుంచి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ తీసుకుంటుండగా ఢిల్లీ జూలో అఖ్తర్ ను పట్టుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు డిప్లొమాటిక్ సెక్యూరిటీ కారణంగా అఖ్తర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అఖ్తర్ ను అరెస్ట్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారన్న పాక్ ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు వికాస్ స్వరూప్. The first thing that they allege is that he was manhandled. Now let me deny this categorically. He was treated with courtesy befitting his diplomatic status. In fact, it was Mr. Mahmood Akhtar who resorted to subterfuge by concealing his real identity. I can also confirm that when he was handed over to the Pakistan High Commission in the presence of an MEA official, he himself said that he had been treated well. మరోవైపు సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి నియంత్రణ రేఖ దగ్గర జమ్మూ కాశ్మీర్లోని తాంగ్దర్ సెక్టార్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ చనిపోయాడు, మరొకరు గాయపడ్డారు. సరిహద్దుల్లో కాల్పులు కొనసాగిస్తోంది పాక్ సైన్యం. ఆర్ఎస్పోరా సెక్టర్లోని అబ్దుల్లియాన్ లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ చనిపోయాడు. గత 5 రోజుల్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో చనిపోయిన బీఎస్ఎఫ్ జవాన్ల సంఖ్య 3కు చేరింది. ఇవాల్టి కాల్పుల్లో 8 మంది సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. బీఎస్ఎఫ్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక పాక్ రేంజర్ కూడా చనిపోయినట్టు తెలిసింది. కేజీ, పూంచ్, మెంథార్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు కొనసాగిస్తుండగా బీఎస్ఎఫ్ అదే స్థాయిలో బదిలిస్తోంది.